మా అమ్మని చూడండి. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. చేటా బండి డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారో కలుసుకోవాలా? నువ్వు నేర్చుకుంటావా? ఇంక మొత్తం అనంతపూర్ అంతా దూసుకెళ్తాను వెళ్ళిపోతుంది. ఎవరి ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి పోతుంది. ఎక్కడైనా పక్కన చెట్లు పుట్లుంటే దాంట్లో దూసుకుపోతుంది. బెంగళూరుకి తిరుగు ప్రయాణానికి ఇక్కడ బస్సు కోసం వెయిటింగ్. మా అమ్మని చూడండి. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. మా కూర్చొని ఎందుకు తూగుతావమ్మా? ఈ ప్లేస్ చాలా నీట్గా ఉంది. అట్లా పనుకో, నడుము నొప్పిస్తుంది కదా. నేను ఊరికనే అన్నా, వెంటనే అసలు సెకండ్స్లో పడిపోయింది. చేటా నువ్వు అమ్మను వదిలేసి బండి వేసుకొని వెళ్ళిపో. ఆడాడ నిలబడి చూడు. ఆయమ్మ పొద్దున వరకు లేయదు, పొద్దున వరకు లేయదు ఆయమ్మ. సరేనా? నువ్వేం భయపడద్దు, నువ్వు వెళ్ళిపో. ఆటోలో వస్తాక ఆటోలోనూ తూగితివి, చెప్పద్దు. ఈడ కూర్చొని తూగితివి. బండ్లో పోయేటప్పుడు జాగ్రత్త నాయన. బండ్లో కూడా కూర్చొని వెనకాల తూగేది. మా దుప్పట్టా తీసి కట్టేసుకో బైక్కి. కట్టేసుకున్నావనుకో పడవు కిందికి. ఏమా మా అమ్మకి అయితే అసలు న్యాచురల్ ఎయిర్, మంచి వెదర్, అట్లట్లా చినుకులు పడతాయి, నిద్రపోతుంది. మా అమ్మ రాధిక. మా అమ్మ అయ్యో అయిపో తిప్పుకొని వస్తున్నాడు బైక్లో. అయ్యో వస్తున్నాడు మా. వాళ్ళు వచ్చి తిడతారు చూడు. ఏమ్మా నీకు ఇంత పెద్ద పెట్రోల్ బంకు కట్టిండేది, నువ్వు వచ్చి నిద్రపోయే లేమ్మా లే అంటారు. అట్లనే లే అంటారు. నువ్వు ఖచ్చితంగా బైక్లో కూర్చున్నా తూగుతావు. తూగకోకుండా పోయేకి ఒకే ఒక టిప్పు నీకు. వీటి నుంచి నడుచుకుంటూ ఇంటికి పోయినావు అనుకో నిద్రపోవు. చేయి జారిపోతాను చూడు మా అమ్మ నిద్రకి. అద్దు వద్దు మా అమ్మ ఇట్లా పెట్టుకుంది, చేయి అట్లే జారిపోతాను. హెవీ రైన్ కాదా, ఏమొచ్చినా అమ్మని నువ్వు లేపలేవు. నువ్వు కావాల్సింటే ఒక గంట నువ్వు ఆడ బైక్ వేసుకొని అది అక్కడ ఆడ నిలబడు. నీకే ఆసరికి వచ్చేసి నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి. ఆంటీకి ఖచ్చితంగా లేయదులే, హ్యాపీగా పొద్దున్న లేసి ఆంటీని ఆటో పట్టుకొని పోతుందిలే అని చెప్పి వెళ్ళిపోతారు. అర్జున్ మా వాళ్ళు విజిల్ వేస్తున్నారు. లేమా నిద్రలో మాటలు కూడా రాలే. సర్లే పనుకో. ఎన్ని ట్రక్కులు పోతానా, ఎన్ని బైకులు పోతానా, ఏ సౌండ్కి మా అమ్మ లేయదు. మా అమ్మ కవరింగ్ చూడండి అబ్బా. అనేది తూగేది. అమ్మమ్మ తూగిందే లేదా రాకన్నా? తూగింది కదా. ఎక్కడెక్కడ తూగింది చెప్పు. రండి. అదంతా తూగిందా? దేశమంతా తూగిందంట చూడు. చిన్న పాప నా కూతురే తూగల. ఏంది మా ఇంత అద్దుమానంగా నిద్రపోతాను. ఏం తమాషాలు చేస్తానవా? హాయ్ చెప్పు. పిచ్చుకుంట్లకి నేనా? నువ్వు
చేత బండి డ్రైవింగ్ ఎవరు నేర్పిస్తారో కనుక్కోవట్లా. నువ్వు నేర్చుకుంటావా? అవును, స్కూటీ. ఇంక మొత్తం అనంతపూర్ అంతా దూసుకెళ్తాను వెళ్ళిపోతుంది. రోడ్లో పోవు, గాల్లో పోతావు. అందరు అడుగుతారు ఏమక్క కొత్త బైక్ ఆడకున్నావక్క, గాల్లో పోయే బైక్ ఇది అని అడుగుతారు. ఎవరు ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి పోతుంది. ఎవడైనా పక్కన చెట్లు పుట్లుంటే దాంట్లో చూసుకోబోతుంది. హైవేలలో నువ్వు బండ్లు వేసుకొని పోయే కాదు, ఆల్రెడీ డాడీ తీసిచ్చిన ఒక ఇంట్లోకి దూసుకొని పోయినావు. ఆడ హోటల్ పెట్టినప్పుడు మంది ఆడ తోలమ్మని ఇచ్చింటే ఎదురుగుంటే హోటల్లోకి పోయింది. ఎదురుగుంటే హోటల్కి పోయి నువ్వు నిజంగా బైక్ నుంచి పన్నావు పన్నావు. బైక్ లో నుంచి అయితే పన్నింది మా అమ్మ. వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తోలుతారు. నేను తోలినా. నువ్వు తోలినావు తల్లి, తోలి వేరే వాళ్ళ ఇంట్లే కాదు. మిద్ది మీద పోయినానని చెప్పు, మిద్ది మీద పోయినానని చెప్పు, మిద్ది మీద. అమ్మ గాని బైక్ తీసిస్తే రోడ్డు మీద కనపడదు, గాల్లో పోతుంటుంది. నాకేమంటే మా వచ్చు కానీ మళ్ళీ ఒక వారం పోతే మంచిది. ఇది తీసుకుంటే మేలు కదమ్మా. ఇది లైసెన్స్ లైసెన్స్ కాదట, స్కూటీ పెప్ప. స్కూటీ పెప్ప వస్తాను ఇంకా. ట్యాంకర్ ఎట్లా నేను ఒకటి చెప్తున్నా, టీవీఎస్ 50 ఉందా అట. అది కరెక్ట్ చూడు అమ్మకి. అది 30 కంటే ఎక్కువ పోదు స్పీడ్. నువ్వు హ్యాపీగా స్లోగా పడేకపోయినా కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చూస్తుంటాను. లేకపోతే నేను గాల్లో పోదాం అనుకుంటానవా? ఆల్రెడీ 4 సార్లు ఎగిరినావు గాల్లో, 4 సార్లు ఎగిరినావు గాల్లో. చెప్పు ఏమి చేత వాళ్ళిద్దరు ట్రైనింగే వదిలేసి మాకు ఈ ఇది అస్సలు ఈ జాబే వద్దని వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళిపోతుంది చూసుకొని. మా నువ్వు ఎన్నిసార్లు పన్నావో గుర్తు పెట్టుకో. పడలేదా? ఈడ తగిలింది, వేలకు తగిలింది. ఇప్పుడు మీరు చిన్న పిల్లలప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆమెకు వయసు ఉన్నప్పుడే తోలి కింద పడింది. ఇప్పుడు వయసు లేనప్పుడు ఆడ ఎనుగొట్లు వస్తా అంటే పన్నాం. ఎనుగొట్లు ఆడొస్తాంటేనే పడిందంట. ఇంకా ఎట్లా నీకు వయస్సులో ఉన్నప్పుడే పడినావు, ఈ ఏజ్ లో పడితే ఎట్లా? నేనేమైనా ముసిల్లాన్ని అయిపోయినా? 50+ నీది, గమ్మును కూర్చో. 50 అయితే మేమే తోలము, భయం అవుతుంది హైవేలలో పోవాలంటే. ఏం చేట, ఏం తమాషానా? నువ్వు ఇట్లా తూగుకుంటూ పోతే నీకెన్ని టైం అయినా నేను ఒకటి చెప్తున్నా, నీకు ఏదైనా ఎక్కని, బస్ ఎక్కని, ఆటో ఎక్కని, బైక్ ఎక్కని, అట్లా గాలికి తగిలిందంటే సెకండ్స్ లో నిద్రపోతుంది. ఏమో తోలుకుంటూ నిద్రపోతే మనం ఏం చేద్దాము? బాగా చెప్తాను అన్ని పచ్చి ఇట్లా వచ్చి నిలబడదురా, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియలేదు వాళ్ళకి. రా, అవసరం లేదు, రామా రా. అద్ద మా అమ్మ మా అమ్మ నిద్ర లేసింది ఇప్పుడే. మధ్యాహ్నం 12 గంటలకు వండుకొని బ్రేక్ ఇప్పుడే మా అమ్మకి. ఒక 5 నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళీ పనుకుంటుంది. మా నేను ఈ వదిలేసిపోయినా కూడా నువ్వు నిజం పొద్దునడుకు లేవు. ఒకవేళ ఇట్లా దీని నుంచి కిందికి పడితే లేస్తావు చూడు, పొరలి దీని నుంచి కిందికి పడితే లేస్తావు అంతే. ఓ అమ్మ సర్లే నిద్రపో. ఇంక చూసినారులే వాళ్ళు, ఏం కాదు, వాళ్ళు ఏం అనుకోరులే. అనుకో. టైం చూడే సొగిలిమగందానా ఏమో నాకు తెలీదు. మీరు జాగ్రత్త బండ్లో పోయేటప్పుడు మాట్లాడించుకుంటూ పో మా అమ్మని.
మా అమ్మ మాట్లాడిస్తే ఇంకా జోల పాట పాడింది అనుకో నిద్రపోతుంది అమ్మ. నువ్వు చిటికలు వేసుకుంటూ పోతాను అట్లా అనుకుంటా పో. అంటే సెల్లులో పాటలు పెట్టుకొని పోతాను. నువ్వు పాటలకైనా నిద్రపోతావు తల్లి. నువ్వు పాటలు పెట్టుకునేవు లాలి లాలి అంటానే నిద్రపోయింటావు. నా కూతుర 4 ఏళ్ళది ఇదే నిద్రపోలే, 50 ఏళ్ళైనా నువ్వు నిద్రపోతాను. తప్పిడైపోతావు. దబిడి దిబిడే అనుకుంటా పో. నువ్వు జాగ్రత్తగా పో. నాకేం నువ్వు స్లోగా సైడ్ లో పో. నీకు కొంచెం డౌట్ వచ్చింది అనుకో ఆపి మా అని పిలుచు. పలకలేదంటే ఇంక ఆడే ఉండు, నువ్వు అసలు కదలద్దు. తప్పవనమన్నాడు ఇంకా రాలే. మాయపని తీస్తావా? నీలాగే నిద్రపోతున్నాడో ఏమో మళ్ళా. నువ్వు ఎవరిలాగా నిద్రపోలే. నేను నిద్రపోనమ్మా, నిజంగా నిద్ర కండ్లు ఉన్నాయమ్మా. నా మాట ఏదో ఒకటి సౌండ్ చేసుకుంటూ పో. సింగున్న తలకాయలు తింటావు. అట్లీస్ట్ నేను ఇట్లా తలకాయలు తింటేనే నిద్రపోతుంది నీకు. ఏమైనా చాక్లెట్ ఏమన్నా వేసుకొని నోట్లెట్ నమ్ముకుంటూ పో. రాక్షసి ఉన్నట్టున్నావు. నాకు భయం అవుతాను తల్లి. నువ్వు బండిలో కూర్చొని తూక్కుంటూ పోయినావు అనుకో. రాక్షసి అరైవ్డ్. అమ్మమ్మ నిద్రపోకుండా పో అని చెప్పు కన్నా. అమ్మమ్మ తూగకుండా పో అని చెప్పు. తర్వాత గుర్తుకొచ్చింది కదా మనకి. అంతవరకు బాగున్నాం కదా అనంతపూర్లో. స్టైలిష్ గురు సింధు లేనంత వరకు స్టైలిష్ అయినావు. ఇప్పుడు అదంతా పద. రోజు మూవీస్ అవుటింగ్ ఎంజాయ్లో ఉన్నాడు రాజు. ఒక్కసారి ఎంజాయ్మెంట్ అంతా పోయింది కదా. చీవింగ్ అప్ స్టాలిష్గా చీవింగ్ అప్ మార్నింగ్. ఇంకా రాజుకి ఇప్పటి నుంచి తబలా వాయిస్తా. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ అన్నీ రాజుతో ఉంటాయి. సో ఓకే దెన్ బాయ్ ఖలాస్.